భాగస్వామి పక్షాలు కూడా ఎవరు మాట్లాడలేదు చూడండి. ఎందుకంటే వాళ్ళ ఏరియాలో అది తెలుసు. ఇప్పుడు ఈయన ఒక మాట అన్నాడండి, మాదేవపురాలో కర్ణాటకలో 6 అసెంబ్లీ మేము గెలిచి ఒక చోట పార్లమెంట్ ఒక అసెంబ్లీ గెలిచి పార్లమెంట్ కొట్టేశారని. మీరు సింపుల్ అబ్జర్వ్ చేయండి, చిత్తూరు జిల్లాలో చిత్తూరు పార్లమెంట్ స్థానం ఎప్పుడూ కూడా తెలుగుదేశమే గెలుస్తుంది పార్లమెంట్ స్థానం. అక్కడ కుప్పంలో గెలుస్తుంది హైయెస్ట్ మెజార్టీ. మిగతా 6 చోట్ల కాంగ్రెస్ గెలిచినా కూడా చిత్తూరు పార్లమెంట్ స్థానం శివప్రసాద్ 2009లో గెలిచాడు ఎంపీగా. మిగతా 6 అసెంబ్లీ స్థానాలు వీళ్ళే గెలిచారు, కాంగ్రెసే. ఒక్క కుప్పం అసెంబ్లీ మాత్రమే చంద్రబాబు గెలిచారు, కానీ పార్లమెంట్ స్థానం వాళ్ళే గెలిచారు. అలాగే అదే 2009లో వరలరామయ్య ఓడిపోయారు తిరుపతి పార్లమెంట్ నుండి. 6 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం గెలిచింది, ఒక్క తిరుపతే ఈయన గెలిచింది చిరంజీవి, కానీ ఓడిపోయాడు ఆయన వరలరామయ్య. ఎందుకని అంటే ఇక్కడ టోటల్ క్లబ్ కదా పార్లమెంట్ అంటే. అది నేను అనేది ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. రాజశేఖర రెడ్డి కదా అప్పుడు సీఎం ఉంది. ఎలా సాధ్యమైంది మరి చిత్తూరులో గెలవటం, తిరుపతిలో ఓడిపోవడం? కాబట్టి బేసిక్గా అది తెలియాలి, ఫండమెంటల్స్ తెలియాలి. రెండవది ఒకే డోర్ నెంబరు, వీటి గురించి అవగాహన ఉండాలి. ఎట్లా అంటే నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మేము ఉడా కాలనీలో జాయిన్ అయినప్పుడు పన్ను వేయాలంటే